ఒకవేళ కేరళ మోడల్ గుజరాత్ మోడల్ అంటే మీరు గుజరాత్ మోడల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎస్, గుజరాత్ మోడల్ కేరళ మోడల్ అని చర్చ వస్తే నేను కేరళ మోడల్ అనే చెప్తా. ఎందుకు? గుజరాత్ అనేది మత హింసల యొక్క రాష్ట్రం. దాంట్లో నరేంద్ర మోడీ అనేట ఆయనే ప్రధాన నిందితుడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. అమెరికా అంతకుముందు 2000 గోద్రా ఇష్యూ జరిగినప్పుడు నరేంద్ర మోడీకి వీసా ఇవ్వకుండా ఈయన ఒక మత విద్వేషి అని వీసా రద్దు చేసి అమెరికా బ్యాన్ చేసింది మోడీని. అంటే మత కొట్లాటల కేంద్రం గుజరాత్, దాన్ని బీజేపీ ఎట్లా మార్చింది. కేరళలో ఒక మత కొట్లాట జరుగుతుందా ఇప్పుడు కాదు. లెఫ్ట్ గవర్నమెంట్ ఉన్న రోజు ఒక్క ముస్లిం మైనారిటీ మీద, ఒక క్రిస్టియన్ మీద లేదు, ఒక హిందూ మీద దాడులు జరిగినాయి, మత కల్లోలాలు జరిగిన చరిత్ర ఉందా? ఇది సామాజిక కోణం. నీకు అభివృద్ధి కోణం చూడు, 100% లిటరరీ రేట్ ఉందా గుజరాత్ లో? పేదరికల నిర్మూలన గుజరాత్ ఉందా? లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వంతెనలు కట్టడానికి రోడ్లు ఏటంలో ఉందా? ఎడ్యుకేషన్ అందించడంలో, పేదలకి మధ్యాహ్న భోజనం పెట్టడంలో, కార్పొరేట్ స్కూల్ ఎట్లుంటే అట్లుంటది స్కూల్ విధానం కేరళలో. అవినీతి రహిత రాష్ట్రం కేరళ. గుజరాత్ అవినీతి రహిత రాష్ట్రమా? అభివృద్ధిలో కేరళ మోడల్ అని ఎందుకు అంటున్నాం? సామాజిక కోణంలో చూసుకున్నా, అభివృద్ధి కోణంలో చూసుకున్నా, నీతి నిజాయితీ విషయంలో చూసుకున్నా అక్కడ కేరళ అనేది దేశానికి ఒక ఆదర్శమైన మోడల్. ఆ మోడలే ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని మిగతా రాష్ట్రాలను అక్కడ పోయి చూసి వస్తుంటే గుజరాత్ మోడల్ అని ఎందుకు కడుపు మంటతోటి గుజరాత్ మోడల్ తీసుకొచ్చారు? అంటే గుజరాత్ మోడల్ అంటే మత కొట్లాటని తీసుకురావడం, అధికార మార్పిడి చేయడం, ఆధిపత్యం తీసుకురావడం, ఇది గుజరాత్ మోడల్. పెట్టుబడిదారులు కార్పొరేట్లు ఉన్నారు, నేను అది కూడా మాట్లాడుతున్నా. ఇవాళ దేశాన్ని పరిపాలించే కార్పొరేట్లు ఎవరు? అదాని ఎవరు? ఎక్కడి నుండి వచ్చిండు? గుజరాత్. అసలు పెట్టుబడులంతా గుజరాత్. అంబానీ ఇష్యూ వచ్చింది, అదాని కానీ వీళ్ళంతా ఎవరు? కేరళ నుంచి ఒక బడా పెట్టుబడిదారుని చూపిను. ఇన్ని సంవత్సరాలు లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది, లేదంత ముందు యూడిఎఫ్ కూడా ఉంది. ఎవరన్నా అక్కడ నుండి ఒక పెద్ద పెట్టుబడిదారు ప్రాజెక్ట్ అయి బయటకు వచ్చిందా? పేదల వైపు ఉండే గవర్నమెంట్స్ అక్కడ ఉన్నాయి. పేదలు కూడా చాలా చైతన్యవంతమైన పబ్లిక్. అలా ఎవరు మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం ఉంది చైతన్యవంతంగా. ఇప్పుడు దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కేరళ మోడల్లో ఉన్నటువంటి, అంటే దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు నడిపించినటువంటి బెంగాల్ పని అయిపోయింది, త్రిపుర పని అయిపోయింది, ఉత్తర భారతదేశంలో దాదాపుగా కమ్యూనిస్టుల పని అయిపోయింది. రేపు పొద్దుగాల కేరళను కూడా మనం కుట్టగలిగితే అంటే ఈ దేశంలో కమ్యూనిస్టుల మోడల్ అనేది లేకుండా పోతుంది అనేది వాళ్ళు చాలా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్న క్రమంలో అట్లాంటి ప్రభావం కేరళ మీద పడే అవకాశాలు లేవంటారు? వాస్తవం ఏంటంటే గత 2 ఎలక్షన్స్ చూసినప్పుడు ఈ రకమైన ప్రచారానికి కొంచెం ఊపు వస్తుంది. కేరళ మీద కక్ష కట్టి మరీ జరుగుతుంది. అది కాంగ్రెస్ కక్ష కట్టింది, బీజేపీ కూడా కక్ష కట్టింది. కమ్యూనిస్టులు అంటూ ఈ దేశంలో లేకపోతే ప్రశ్నించేవాడే ఈ దేశంలో ఉండడు. కమ్యూనిస్టులు అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రతి విషయాన్ని ప్రజల తరపున ప్రశ్నించేది, రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రశ్నించేది కమ్యూనిస్టే. ఆ కమ్యూనిస్ట్కి ఒక బలమైన కేంద్రం కేరళ. బెంగాల్ మీరు అన్నట్టు అక్కడ డ్రాప్ అయిపోయింది, అధికారం పోయింది, త్రిపుర పోయింది, ఇప్పుడు మిగిలింది కేరళ. అందుకే దేశం మొత్తం ఇప్పుడు కేరళ వైపు ఎందుకు చూస్తుందంటే అక్కడ ఈసారి లెఫ్ట్ పెంట్ గెలిస్తే హ్యాట్రిక్ లో గెలిచినాడు, సంచలనమే. అంటే ఒకసారి గెలవడం వేరు, 2 సార్లు గెలవడం వేరు, అది 3వ సారి గెలవడం వేరు. అది కేరళ లాంటి సాంప్రదాయకం ఉన్న ఒక రాష్ట్రంలో ఎంత ప్రజల యొక్క మన్నలు పొందకపోతే 2016లో 94 సీట్లు వచ్చిన, 140లో 94 వచ్చిన ఎల్డిఎఫ్ లెఫ్ట్ ఫ్రంట్ 2021కి వస్తే 99 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఓడిపోద్ది అని ఒక పెద్ద ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిపి ఓడిపోవాలని కూడా కోరుకుంటున్నారు. ఇద్దరు దాడి మొత్తం కూడా లెఫ్ట్ మేనేజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగే వాస్తవాలు ఏంటంటే ప్రజల్లో కొంత రియాలిటీ వస్తుంది. ఎప్పుడైనా ప్రజలు ఒక్కొక్కసారి మార్పుని కోరుకుంటారు. ఆ మార్పును కోరుకున్న సందర్భంలో ఎవరికైతే అధికారం ఇస్తారో వాళ్ళు ఏం చేస్తారనేది ప్రజలు గమనిస్తారు. 2019లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది కాంగ్రెస్ అక్కడ నుంచి. ఈవెన్ రాహుల్ గాంధీ అక్కడ నుండే గెలిచిండు, ప్రతిపక్ష లీడర్ గా చేసిండు కేరళ దేశానికి. అవునా? ఏం సాధించి పెట్టిండు కేరళకి? ఎన్ని నిధులు తీసుకొచ్చిండు? ప్రభుత్వం వాళ్ళది కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఎంపీలంతా ఏం చేశారు? వాళ్ళ ఎంపీలు నిధులు పెట్టి కేరళ డెవలప్ చేయొచ్చు కదా. అదేమన్నా జరిగిందా? లేదు. కేరళకు సంబంధించి మనం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు మిగతా పార్టీ బీజేపీ ఉంది, బీజేపీ నుండి సెంట్రల్ మినిస్టర్లు అక్కడ నుండి చాలా మంది చేశారు. గెలవకపోవచ్చు కానీ రాజ్యసభ ఇచ్చో ఇంకోటి ఇచ్చో అక్కడ నుండి మినిస్టర్లుగా చాలా మంది చేపించారు. ఏ డెవలప్మెంట్ కోసం కేరళకి బీజేపీ ఏం చేసింది?
కాబట్టి ఇక్కడ కేరళకి లెఫ్ట్ బతకాలని కోరుకోవడం అంటే దేశంలో ప్రశ్నించేతత్వం బతకాలని కోరుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీడియా ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో లెఫ్ట్ దెబ్బతిన్న మాట వాస్తవమే. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తాయి. ఇంకా చెప్పాలంటే లెఫ్ట్ పోయినసారి ఒక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నది. ఇండియా బ్లాక్ లో ఉంది లెఫ్ట్. ఇండియా బ్లాక్ సారథ్యం వహించింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ మొత్తం కూడగట్టి సీతారాం యేచూరి సిపిఎం జనరల్ సెక్రటరీ బీజేపీని ఓడించాలి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పరిపాలనని కాంగ్రెస్ ముందు పెట్టి అందరినీ ఒక కూటమి చేసిండు. ఆ కూటమిలో సిపిఎం కూడా ఒక భాగస్వామి. కానీ అక్కడికి వస్తే సిపిఎం అధికార పక్షం, కాంగ్రెస్ ప్రతిపక్షం. అప్పుడు ప్రజలేమనుకున్నారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడేమో, ఇంత పెద్ద కూటమి ఉంది కాబట్టి మనం లెఫ్ట్ కేసినా ఒకటే, కాంగ్రెస్ కేసినా ఒకటే, బీజేపీని మాత్రం రానియొద్దు, కాబట్టి మనం కాంగ్రెస్ కేస్తే ఎక్కువ సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతాడని వేశారు. అంతే అంటారా? అంతే, ఏముంది ఆడ.